హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ సమ్మర్ చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, సమ్మర్ స్పెషల్గా నేను ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. దీని పేరు తెలుసు కదా, చాలా రకాలుగా పిలుస్తారు. అయితే ఒక్కొక్క దగ్గర కర్బూజం, కిరిని, మస్క్ మెలన్, పగడికాయలు, అలా చాలా చాలా పేర్లే ఉన్నాయి. సో దీంతో మస్క్ మెలన్తో నేను ఈరోజు ఐస్ క్రీమ్ చేస్తున్నాను. మా సైడ్ అయితే దీన్ని కిరిని కాయలు అంటారు. దీంతో అయితే నేను పిల్లలు ఐస్ క్రీమ్ బండ్లు వచ్చినప్పుడు ఎక్కువ అడుగుతున్నాను. సరే చేద్దాము, నేనైతే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. మా లీనా పాపతో మార్నింగ్ నుంచి చేయని అంటుంది. సో అందుకోసం ఏం నాన్న చేద్దామా? సరే కట్ చేద్దాం. సో పిల్లలు ఎక్కువ ఐస్ క్రీమ్స్ అడుగుతున్నారు. సో దానికోసం నేను ఈరోజు ఈ కిరినీకాయతో ఐస్ క్రీమ్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యానమాట. మా లీనా పాప కూడా అందుకోసమే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తుంది. ఫస్ట్ కేక్ అనుకుంటుంది. కేక్ చేయి మమ్మీ చెప్పావు కదా అని. కేక్ కాదు నాన్న, ఐస్ క్రీమ్ అని చెప్పా. స్పూన్ ఏదమ్మా తెచ్చాను నేను. స్మెల్ అయితే బాగా వస్తుంది. బాగా స్మెల్. నేను ప్లేట్లో కట్ చేసుకున్నా, ఎండాకాలం కదా, కింద కట్ చేసాను. ఎక్కడైతే అక్కడైతే ఉండు నాన్న, దాంట్లో వేసేది. ఓకే, కట్ చేసేసాను కదా, ఇది మనం డైరెక్ట్గా మిక్సీలోకి వేసేసుకుందాం. పీల్ తీసి, ఎలాగో లోపల గుజ్జు అంతా కావాలి కాబట్టి మళ్ళీ కట్ చేసి తప్పక తీయడం కన్నా ఇట్లాగే ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇది నీట్గా వచ్చేస్తుంది చూడండి, కష్టం ఎక్కువ లేకుండా. లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసుకున్నా చూడండి. తీసేసుకున్నాను కదా, ఇవి అలాగే పెట్టుకున్నాం. మళ్ళీ మనం చేసుకున్న క్రీమ్ అనేది దీంట్లో ఫిల్ చేసుకున్నాం. బాగున్నాయి కదా క్యూట్గా. నెక్స్ట్ ఏంటంటే మనం ఆల్రెడీ నేను పాలు అనేది కాచి పెట్టేసుకున్నాను, దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఇది మాత్రం ఖచ్చితంగా మా చిట్టి తల్లి కోసమే నేను చేయడం, అడిగింది మార్నింగ్ నుంచి. సో అందుకోసమే ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను. హెవీగా అవి ఇవి తెచ్చి చేయాలన్నట్టు ఏం కాదు, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేనైతే లైట్గా మనకి ఇంట్లో దొరికిన వాటితోనే. సో చేసుకున్నాం. మిక్సీ చూసారు కదా, మిక్సీ పట్టేసుకున్నాం. అలాగే పాలు ఆల్రెడీ నేను పొద్దున డిషి బాబు కోసం కాచి పెట్టేసుకున్నాం కదా, ఆ పాలు అనేది యాడ్ చేసుకున్నాం. చాలు, మరీ లూజ్ కట్ చేస్తాను. నేను ఏమేసాను, కొంచెం షుగర్ వేద్దాం దీంట్లో. అలాగే షుగర్ కూడా లీనా పాప వేస్తుందంట. షుగర్ అయినా 2 స్పూన్స్ వేయి, ఓకేనా? కొంచెం ఫ్లేవర్ కోసం యాలక్కాయ యాడ్ చేద్దాం. మామూలుగా వేయరు, మనం వేద్దాం, కొంచెం బాగుంటుంది తినేదానికి ఐస్ క్రీమ్ ఫ్లేవరు. మనం పిస్తా దీంట్లో నేను ఇలా స్క్రీన్ తిప్పి చూపిస్తాను చూడండి. ఏంటి అవి వేసేసావా? సో మేము దీంట్లో ఏమేమి వేసామంటే కర్బూజం లోపల గుజ్జు తీసేసుకొని, పాలు, అలాగే కర్బూజం గుజ్జు, పాలు, బాదం, పిస్తా, షుగరు, యాలక్కాయలు ఒక 2 యాడ్ చేసే స్మెల్ కోసం మంచిగా ఉంటుంది తినేటప్పుడు. లీనా పాప మళ్ళీ ఇంకా ఎక్కువ షుగర్ వేసేస్తుంది. కస్టర్డ్ పౌడర్ కూడా ఉంటే బాగుండు, ఇంకొంచెం ఫ్లేవర్ టేస్ట్ బాగా. కానీ మన కాడ ఉన్న వాటితోనే కాబట్టి ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసి మాత్రం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను. పర్లా, టేస్ట్ అయితే బాగానే వచ్చింది. మిక్సీ అయితే పట్టేసుకున్నాను.
చూసారా సో ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా దీంట్లోనే నింపేసుకున్నాం, ఎందుకంటే బాగుంటుంది. దీంట్లోనే కదా చేసాం. సో నేను ఇది మిక్సీ చేసేసుకున్నాను. మనం దీన్ని అయితే దీంట్లో వేసేసుకున్నాం, బాగుంటుంది చూసేదానికి. మన లీనా పాపకి గ్లాస్లో కావాలంట, అందువల్ల వాళ్ళ తమ్ముడికి లీనా పాపకి తన సంతోషం కోసం. అలాగే నేను పిస్తా బాదం పప్పు అని నేను ఆల్రెడీ నెయ్యిలో వేయించేసుకున్నా, అవి కూడా వేసేసుకుందాం, బాగుంటుంది. ఈ కాలం అందరికీ నచ్చే కర్బూజం ఐస్ క్రీమ్ రెడీ. మనం దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాక మళ్ళీ ఎలా వచ్చింది ఐస్ క్రీమ్, పిల్లలు ఎలా ఇష్టంగా తిన్నారో నేను అంతా షేర్ చేసుకుంటాను. చూడండి, చూస్తుంటే ఎంత నోరు ఊరిపోతుందో కదా, బాగుంది కదా. సో ఇదే అండి ఈరోజు మన వ్లాగ్. లీనా పాప కోసం నేను ఈరోజు కర్బూజం ఐస్ క్రీమ్ అయితే చేశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వితిన్ 5 minutesలో. మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్కి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఐస్ క్రీమ్ మళ్ళీ ఎలా వచ్చిందో ఇంకో క్లిప్ కూడా యాడ్ చేస్తాను. మా లీనా పాప రెడీగా ఉంది ఐస్ క్రీమ్ ఇస్తే తినడం కోసం. ఐస్ క్రీమ్ తెచ్చేదా? రెడీగా ఉన్నావా తినడానికి? నువ్వు డిషి? ఏం తెచ్చింది? ఐస్ క్రీమ్ ఎక్కడుందా? ఫ్రిడ్జ్లో. నిజం చెప్పు. లేదు నాన్న, లేదు. ఎప్పుడు చూసావా? డిషి ఐస్ క్రీమ్ లేదు, అక్క ఉందని చెప్తుంది. లేదు లేదు. ఉందా? ఉందా లేదా? లేదా? నీకు తెలుసా? ఇది చూడు, అక్క లేదు అని చెప్పు. ఐస్ క్రీమ్ బాగుందా? కూలింగ్ చిల్లుగుల్లా తిను. రెడీగా ఉన్నావా అంటున్నావా డిషి? డిషి నాన్న, అక్క ఏం తింటుంది? ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ ఎలా ఉంది నాన్న? బాగుందా? నచ్చిందా? రండి చూపు. ముందు ఒకరింత. ఇది నేను ఏం చేశానంటే మరీ కూలింగ్ ఉందని ఫ్రిడ్జ్లో చాలాసేపు అయింది తీసి పెట్టుండి. నేను ఒకసారి వాళ్ళకి చూపిద్దాం. చాలాసేపు అయింది తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లో నుంచి, అందుకోసం వాటర్ లాగా ఫామ్ అయిపోయింది మళ్ళీ. నీకైతే నచ్చింది కదా? బాగుందా? నచ్చిందా? నీకు వద్దా డిషి? ఐస్ క్రీమ్ వద్దా? నచ్చలా? ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు సార్? నచ్చలా? ఎలా ఉంది? బాగుంది అమ్ములు? లీనాశ్రీ